హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మనం ఎంతో రుచికరమైన చాలా సులువైన రొయ్యల కూర చేసుకుందామండి. అందుకోసం ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను దాంట్లో పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి. నేను 2 తీసుకున్నాను. సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకుంటున్నాను. అలాగే నేను దీంట్లో పచ్చిమిరపకాయ కూడా వేస్తున్నానండి. నేను పెద్ద పచ్చిమిరపకాయ తీసుకున్నాను. ఒకటే వేస్తున్నానండి ముక్కలుగా కట్ చేసి. మీ కారాన్ని తగినట్టుగా మీరు 1 లేక 2 వేసుకోవచ్చు. నేను దీంట్లో ఉప్పు వేస్తున్నాను. ఉప్పు రుచికి తగినంత వేస్తున్నాను. ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే మనం ఆయిల్ తక్కువ వేసినప్పటికీ కూడా మూత పెట్టి మగ్గించడం ద్వారా ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి అన్నమాట అండి. ఆయిల్ ఎక్కువ అవసరం ఉండదు దీనికి. ఉల్లిపాయలు మగ్గేలోగా రొయ్యలు శుభ్రం చేసుకుందామండి. నేను ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నాను. దీనికి పొట్టు తీసి శుభ్రంగా కడిగాను. ఉప్పు పసుపు వేసి బాగా కలిపి 1కి 2 సార్లు బాగా కడుక్కుని అట్టపెట్టుకున్నానండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా శుభ్రంగా కడిగేసి అట్టపెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం ఆయిల్ తక్కువ వేసినా కూడా చక్కగా మగ్గిందండి. ఎందుకంటే సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకున్నాం కాబట్టి. ఇలాంటి రెసిపీ ఏం కావాలన్నా సరే మీరు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ చూడండి. ఆయిల్ తక్కువగా ఉంది ఏంటి అని అనుకోకండి. తయారైన తర్వాత రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు నేను కడిగి అట్టి పెట్టుకున్న ప్రాన్స్ని దీంట్లో వేసుకుంటున్నాను. రొయ్యలన్నీ వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టండి. రొయ్యల నుంచి వాటర్ వస్తుందండి బయటికి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ వస్తుంది. ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నానండి దీంట్లోని. మీరు కారం కొంచెం తక్కువ తినాలనుకుంటే కనుక కొంచెం కారం తగ్గించుకోండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇలా చేయడం వల్ల ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా రొయ్యకి బాగా పడతాయన్నమాట. దీంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోండి. బాగా కలిసిన తర్వాత నేను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికిస్తున్నానండి ఈ రొయ్యల్ని. బాగా ఉడుకుతుందన్నమాట. నేను రొయ్యల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఉడికిస్తానండి. దీనివల్ల స్లోగా ఉడకడం వల్ల బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కొంచెం స్పీడ్గా చేసుకోవాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పడుతుంది. మనం ఈ స్టేజ్లో ఉప్పు అయినా తక్కువ ఎక్కువ చూసుకోవచ్చండి. ఒకవేళ తక్కువ అయితే మాత్రం కొంచెం యాడ్ చేసుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి. రొయ్యల కూర అనేది చాలా తొందరగా అడుగు పడుతుందండి. కొంచెం నీళ్ళు తగ్గేటప్పుడు జాగ్రత్తగా దాన్ని చూస్తూ ఉండండి. కొంచెం నీళ్ళు తగ్గిన తర్వాత నా కూర రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు నేను కొత్తిమీర జల్లుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటానండి నేను. చూసారా, ఎంతో టేస్టీ అయిన రొయ్యల కూర రెడీ అయిపోయిందండి. మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది మాత్రం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.